బయట ఎండలు మండిపోతున్నాయి. అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేసే పరిస్థితులు వచ్చేసినాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మరింత పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎండలతో పాటుగా వడగాలులు సైతం అదే స్థాయిలో వీస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకోవాలంటే ఈ మాత్రం ముంజులు తినాల్సిందే. ఇంటికి పట్టుకెళ్ళి ఇంటిల్లి పాది కూర్చుని సరదాగా కాలక్షేపం చేసుకుంటూ ఆహ్లాదంగా ముంజికాయలు తినాల్సిందే. ఇప్పుడు వేసవకాలంలో ఈ ముంజులకి బాగా డిమాండ్ కూడా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. గతంలో డజన్ 40 రూపాయలుగా ఉండే ఈ ముంజులు ప్రస్తుతం అధికమై అంటే 2 రెట్లు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 80 రూపాయలు డజన్ చొప్పున అమ్ముతున్నారు. మనం ఏలూరులో ఉన్నాం, ఇక్కడ ముంజులు అమ్మే స్థలం వద్ద ఉన్నాం. ఇప్పటికే అతను ఉదయాన్నే సుమారుగా 6-7 గంటలకి ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను ముంజులు ఓపెన్ చేయగానే కూడా ప్రజలు ఎక్కువగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి ముంజులు కొనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే గతంలో ఈ కూల్ డ్రింక్ల వైపు శీతల పానీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపినటువంటి ప్రజలు నెమ్మదిగా కొంత మారుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రకృతి ప్రసాదంగా ఉన్నటువంటి సీజనల్ ఫ్రూట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముంజులే కానీ అటు కొబ్బరికాయలు, చెరుకు రసం వైపు అసలు వినియోగదారులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, మరోపక్క ఇటువంటి సమయంలో ముంజులు ఏ విధంగా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎక్కువగా ఎండాకాలం అంటే శీతల పానీయాలు, సుగంధి లేకపోతే కూల్ డ్రింక్ల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి ముంజులు తింటే ఏమి లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఎంత ఉపశమనం కలుగుతుంది అనుకుంటున్నారు? సార్, ఇది చాలా ప్రకృతి ఇచ్చిన ఒక దివ్య ఔషధం లాంటిదండి. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా ముంజులు అనేది చాలా విలువైన మాట. ఎందుకంటే ఇటు తినటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. తర్వాత తేలికపాటి ఆహారం అండి, చాలా త్వరగా జీర్ణం అవుద్ది. దీంట్లో ప్రోటీన్ లెవెల్ కూడా ఎక్కువ ఉందండి. దానివల్ల కూడా ఈ ఎండాకాలం ఎండను తట్టుకోవాలంటే ఈ ముంజులు తినడం వల్ల ఒక ఎనర్జీ వస్తుందండి. అది చాలా దృఢమైంది మాట. ఇది పిల్లలకి తీసుకెళ్ళి పెట్టించడం కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా హానికరమైనది ఏ డాక్టర్ కూడా చెప్పింది లేదు మాట. వేసవకాలం ఉంది, ప్రతి ఒక్కరు ఈ ముంజులు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. నేను కూడా అందుకే ఈ ముంజులు తినడానికి వచ్చాను. అంటే గతంలో తాటి చెట్ల కింద కూర్చునే వాళ్ళు, ఇంటిల్లి పాది వెళ్ళి ఏదో గ్రామం వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ తినే పరిస్థితి నుండి డైరెక్ట్గా నడి రోడ్డు మీదకి అంటే తారు రోడ్డు మీదకి వచ్చి తీసుకొచ్చే అమ్మే పరిస్థితి. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సార్, ఇదివరకు చిన్నప్పుడు మాది పల్లెటూరు వాతావరణం అండి. సెలవులకు వెళ్ళేవాళ్ళం అన్నమాట. మా చుట్టాలందరూ కూడా తాటి చెట్లకి వెళ్ళి మా ముందే కోసి ఇచ్చేవారు అన్నమాట. చాలా ఆనందంగా తినేవాళ్ళం. ఇప్పుడు నాకు తెలిసిన 10 సంవత్సరాల క్రితం అన్నమాట. అలాంటిది పల్లెటూరులోంచి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు చాలా చౌక ధరలకండి. ఒక రేటు పెరిగినా సరే దీన్ని విలువైన ఆహారం కింద భావిస్తున్నామండి. రేటు ఎంత పెరిగినా సరే మేము దాని గురించి ఆలోచించే పని లేదు మాట. ఎందుకంటే ఆరోగ్యకరమైంది కాబట్టి మేము అందరం తినడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతున్నామండి. ఎండలు ఎలా ఉన్నాయి గతం ఏడాదితో పోలిస్తే? ఇప్పుడు మేలో ఏ విధంగా ఉన్నాయనిపిస్తుంది మీకు గతంతో పోలిస్తే? సార్, ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉందండి. ఒక్కపోతండి, నేను భరించలేనంత ఒక్కపోత ఉందన్నమాట. ఎందుకంటే మొన్నే టీవీ చూసానమాట. ఇంకా 4-5 రోజులు ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటే చాలా భయందన పరిస్థితి అండి. అప్పటికే క్యాప్ పెట్టి తిరుగుతున్నమాట. ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ స్వచ్ఛందంగా చేయడం కూడా చాలా అభినందన ఉంది. చంటి గారు కూడా ముందు చూడటం వల్ల ఎక్కడెక్కడ చలివేంద్ర ప్రధాన కూడల్లో ఎవరు ఇబ్బంది పడకూడదని చలివేంద్ర ఏర్పాటు చాలా ఆనందపడుతున్నామండి. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఈ ఎండను తట్టుకోవడానికి ప్రతి ఒక్కరు చాలా దృఢంగా ఉండాలండి. బయటకు వచ్చిన వాళ్ళు క్యాప్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఎక్కువ శీతల పానీయాలు తాగాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ అంటే ప్రకృతి ప్రసాదంగా ఉన్నటువంటి ఈ కాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యం ఉంటుందని కూడా చెప్తున్నారు. అమ్మాయిని కూడా మాట్లాడిద్దాం. రోజుకి ఎన్ని గెలలు దింపుతున్నాం, ఎంత లాభం వస్తుంది? కూలి ఉంటుందండి, చెరకు 7 రూపాయలు ఉంటాయి. ఎన్ని చెట్లు ఎక్కుతున్నావు రోజుకి? ఎవరిని ఎక్కుతారా? నేను ఎక్కుతా. 7 తాళ్ళు. 2 తాళ్ళు ఎక్కుతావా? 7 తాళ్ళు ఎక్కుతావు. ఓకే, ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉందా? జనాలు ఎక్కువ వస్తున్నారా తగ్గారా? గత ఏడాదితో ఇప్పుడు పెడతావు కదా? వస్తున్నారండి. తాడి చెట్లు లేవు, తిరిగి ఎండెక్కిపోతుంది. తెల్లగడ్డ 4 ఇంటికి వెళ్తారు. ఇటుకి బట్టి వాళ్ళు ఎక్కడ పడి అక్కడ నరికేస్తున్నారు. కొత్త కోసేస్తున్నారు. కోసేసి లోడ్ చేసుకుని ఎత్తుకుంటారు. వాళ్ళు కాల్చుకుంటారు కదా. ఇటుకి బట్టి వాళ్ళు తాడుస్తారా, అందు గురించి తిరిగి దాని మీద నరికి రాయలను. నీకు తాడి చెట్టు కనపడదంటావు అయితే? కాపాడదు కొట్టేస్తున్నారు, అందరూ కొట్టేస్తున్నారు. ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కాయలు కూడా ఉండవు. మామూలుగా ఇక్కడికి వచ్చి తింటున్నారా? మొత్తం చాలా మంది ఇక్కడ కూర్చుని తినడానికి ఇష్టపడతారు. అలా తింటున్నారు ఎవరన్నా? లేదండి, కొనికి వెళ్ళిపోతున్నారు, తింటున్నారు, కట్టించుకెళ్తున్నారు డజన్లు. ఎంత ఉందో డజను?
70 రూపాయలు అమ్ముతుంది. ఓకే, మనం చూస్తున్నాం అంటే వేసవి కాలంలో ఈ ప్రకృతి ప్రసాదంగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ ముంజులు కానీ కొబ్బరి చెరుకు రసం ఇటువంటివి తీసుకోవటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అంటున్నారు. ఖర్చు కూడా తక్కువ, మరోపక్క దీనివల్ల కొంతమంది ఉపాధిగా కూడా మార్చుకుంటున్నారు కాబట్టి వారికి కొంత ఆదరణ కల్పించినట్లుగా కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఎండలు మరికొద్ది రోజుల్లోనే రోహిణీ కార్తె వచ్చేస్తుంది, వడగాలని తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కొంత స్కార్ఫ్లు టోపీలు పెట్టుకుంటున్నారు, వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నారు. వాటితో పాటుగా ఇట్లా సాంప్రదాయంగా సీజనల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మరింత మంచి జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.